జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. ప్రకృతి వైపరీత్యాలలో మానవాళి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే దేవుడు. అలా అని ఆయనే స్వయంగా వస్తాడా అంటే కాదు. మంచి మనసున్న మనిషిలో ఆ దేవుడు కొలువై ఉంటాడని చెప్తారు. అలాంటి వారే ఆపదలో ఉన్న వారిని గట్టెక్కించే సాయం సాహసం చేస్తారు. ఆయనకు ఏ పేరు పెట్టినా ఆయన బాధ్యత మాత్రం లోక కళ్యాణమే. ఇటీవల వర్షాలకు ఏపీలో విజయవాడ, తెలంగాణ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలలో ప్రజలు ఎంతలా ఇబ్బంది పడ్డారో మనమంతా కళ్ళారా చూసాం. చుట్టూ వరద నీళ్లలో రోజులు తడపడి క్షణమొక యుగంగా గడిపారు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆహారం లేక నరకం అనుభవించారని చెప్పాలి. మరి ఆ సమయంలో ఎవరు సాయం చేశారు? ఇలాంటి క్లిష్ట సమయంలో ముస్లింలు, ఆ మత సంస్థలేవి కనిపించకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి ఆకలి కేకలు వినిపించడం లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కష్టాలలో ఉన్న తోటి వారిని ఆదుకోవాలని అన్ని మతాలు చెబుతున్నాయి, కానీ ఇస్లాంను అనుసరిస్తున్న ఏ ఒక్కరూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలేదనడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మతం గురించి మాట్లాడే వారంతా ఎక్కడున్నారంటూ ఆరాలు తీస్తున్నారు. అక్కడెక్కడో పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడుల్లో ముస్లింల ప్రాణాలు పోతున్నాయంటూ, ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీలో పార్లమెంటు వరకు నోరు పారేసుకుంటున్న మత పెద్దలు పక్కనే తాగునీటి కోసం తిప్పలు పడ్డవారు కనిపించడం లేదా అని అడుగుతున్నారు. వేల కోట్ల ఆస్తులు, లక్షల ఎకరాల భూమి ఉన్న వక్ఫ్ బోర్డు కూడా పట్టించుకోవడంపై తీవ్ర ఆక్షేపణీయమని వాదనని వినిపిస్తూ, ఇక తెల్లబట్టలు వేసుకుని చేతిలో బైబిల్ పట్టుకున్న పాస్టర్లు కూడా సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. సంపాదనలో దశమ భాగాన్ని చర్చి డబ్బాల్లో వేయాలని చెప్పిన ఆ యేసు ప్రభువు ఇలా కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవాలని చెప్పలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిత్యం భక్తుల ప్రార్థనలు ఆలకించే జీసస్ ప్రభువు వరద బాధితుల కష్టాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. దీర్ఘకాలంగా పట్టి పీడించే రోగాలను సైతం క్షణాలలో నయం చేసే ఈ యేసుదేవుడు వరద బాధితుల కష్టాలను ఎందుకు చూస్తూ ఊరుకున్నాడని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. యేసునామాన్ని పలుకుతూ పేరు తెచ్చుకున్నటువంటి బ్రదర్ సతీష్, బ్రదర్ అనిల్ కుమార్ వంటి పాస్టర్లు వరద బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు ఎందుకు ముందుకు రాలేదని అడుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ చర్చిలు, ప్రార్థనాలయాల నుంచి వరద బాధితులకు కనీసం ఒక్క సాయం కూడా అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే ప్రసిద్ధికెక్కినటువంటి గుణదల మేరీమాత ఆలయం నుంచి ఎలాంటి సాయం అందకపోవడం పైన తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ, ఖమ్మం చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో కష్టాలు సంభవించిన సమయంలో ప్రభుత్వ యంత్రాంగానికి తోడుగా ఎన్నో ఎన్జిఓలు, మన ఆర్ఎస్ఎస్, సేవాభారతి వంటి హిందూ సంస్థలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వేలాది మందికి ఆహారం, మంచినీళ్లు అందించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సాయం అందించారు. ఇటు ఇస్కాన్ సంస్థ వేలాది మందికి ఆహారాన్ని సిద్ధం చేసింది. లయన్స్ క్లబ్, వాసవి యూత్, అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ వంటి సంస్థలు వారికి తోచిన సాయాన్ని చేశాయి. బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమలేశుడు, సింహాద్రి అప్పన్న, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా ఆలయాలలో ఉన్న దేవుళ్ళు కష్టాల్లో ఉన్న కన్నబిడ్డలకు సాయం చేసేందుకు వాటిని దాటి వచ్చారు. ఆపదలో ఉన్నవారు పరాయి మతం వారు అన్నది కాకుండా కష్టానికి, ఆకలికి మతం లేదని చెబుతూ సాయం అందించారు. వారి ప్రసాదం వరద నీటిలో చిక్కుకున్న అన్ని మతాల వారు తీసుకున్నారు. ఒక హిందువుగా ఈ విషయాన్ని సగర్వంగా తలెత్తుకుని చెబుదామందరం. ఒక 2 తెలుగు రాష్ట్రాల నుంచే కోట్ల కొలది భక్తులు ఉన్నటువంటి షిరిడి సాయిబు గారి సంస్థానం ఒకటి ఉంది. ఈ సంస్థానం వాళ్ళు ఈ సహాయ కార్యక్రమాల్లో కనిపించకపోవడం అత్యంత దురదృష్టకరం. సాయి అని పిలవగానే పలుకుతానని తన బోధనలో చెప్పినటువంటి ఆయనకు ఇంతమంది ఆర్తనాదాలు ఎందుకు వినపడలేదనేది భక్తులు ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రతి పండగకు, ప్రతి ఉత్సవానికి అన్న సంతర్పణలు చేసేటువంటి హిందువులు ఏనాడు కూడా మతాన్ని చూడడం లేదు. కానీ రంజాన్, బక్రీద్, క్రిస్టమస్, ఈస్టర్ వంటి రోజుల్లో చేసే అన్నదానాల్లో ఇతర మతస్థులు ఒక్కరు కూడా కనిపిస్తారా అని మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి. లోక కళ్యాణం కోసం పరితపించేటువంటి వాళ్ళే హిందువులు. హిందుత్వం అంటేనే లోక కళ్యాణం.
సర్వే జన సుఖినో భవంతు అని సృష్టికర్తను వేనోళ్లా కోరుకుంటాం. అందరి సంక్షేమం కోరేది ఒక్క సనాతన ధర్మమే అని మరోసారి నిరూపితమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.